నాతో అతను గట్టిగా చెప్పాడు, ఇప్పుడు అతను గురిపెట్టబోయేది నందుకే అని. నేను చెప్పాను కదా తులసి, మనం చట్ట ప్రకారం డీల్ చేద్దాము అని. జై బావా, మీకు అది చెప్పడానికి నేను ఇప్పుడు కాల్ చేశాను. నాన్న ఎక్కడున్నారో చంద్రకి తెలుసని చెప్పి మనం పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి. ఇక ఆలస్యం చేయకూడదు. ఇంకా అతనికి భయపడితే నందుని కూడా మనం పోగొట్టుకుంటాం. అది నాతో చెప్పి అతనిక్కడి నుండి వెళ్ళాడు. ఇక ఆలోచించడానికి ఏం లేదు. నువ్వు బయటికి రా తులసి, నేను నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్తాను. ఈ విషయంలో నాన్న సహాయం మనకు అవసరం. నేనిప్పుడే వస్తాను. సరే. దొరికిందా? దొరికింది. కానీ నందు, ఇది నిప్పుతో చెలగాటం. దీనివల్ల మీకేదైనా నష్టముంటుందని భయపడుతున్నారా? అయితే ఆ భయమే వద్దు. ప్రాణం పోయినా సరే మీ పేరు బయట పెట్టను. నాకేం భయం లేదు బాబు. కరుణాకర్ సార్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా భయపడను నేను. నీకు తెలుసా, కరుణాకర్ సార్ సహాయం వల్లే నా బిడ్డ ఈరోజు ప్రాణాలతో ఉంది. కానీ నా భయం నీ గురించే. అది నాకివ్వండి. త్వరగా లోపల పెట్టు. వాణ్ణి శాశ్వతంగా లేకుండా చేయడానికి నాకిది చాలు. జాగ్రత్త బాబు, నువ్వు అనుకున్నట్టు కాదు చంద్రతో. మీరు భయపడకండి. వాణ్ణి ఎదుర్కొనే గుండె ధైర్యం నాకుంది. వాడు లేకపోతే మా నాన్న తిరిగొస్తారు. ఇక ఎవరూ మా నాన్నని దాచిపెట్టలేరు. నా కుటుంబానికి వాడు చేసిన ద్రోహానికి నేనిదే చేసి తీరాలి. లేకపోతే ఒక మగవాడిగా నేనెందుకు బ్రతకాలి? తులసమ్మ మీద వాడికి కన్నుందని తెలిసిన నిమిషం మొదలు నా మనసులో అనిపించింది వాడిక ప్రాణాలతో ఉండకూడదని. సాక్ష్యం లేకుండా ఆ పని చెయ్యాలి. నేరం నా మీద వేసుకుంటాను. వద్దు బాబాయ్, ఒక రాక్షసుని బలి ఇచ్చానన్న సంతోషంతో నేను జైలుకి వెళ్తాను. సరే బాబాయ్. దేవుడా, కరుణాకర్ కస్టడీలో ఉన్నారన్న విషయం మీకు బాగా తెలుసా? తమిళనాడులో ఏదో ఫామ్ హౌస్లో కరుణాకర్ ఉన్నారని చంద్ర ఇంట్లో వాళ్ళకి చెప్పి నమ్మించాడు. అందుకు ఆధారంగా కరుణాకర్ ఇక్కడ మిస్ అయిన రోజు రాత్రి కరుణాకర్ చంద్ర ఫోన్కి కాల్ చేసి తులసితో మాట్లాడాడు. నిజమే సార్. ఏమన్నారు నాన్న? నాన్న వెంటనే వచ్చేస్తానని నాతో చెప్పారు. తర్వాత మీరు నాన్నతో మాట్లాడారా? ఇల్లు అమ్మే సమయంలో నాన్నతో ఒకసారి మాట్లాడాలని నేను అతనితో చెప్పాను. ఆ రోజు అతను ఫోన్ చేశారు, కానీ నాన్న దొరకలేదు. ఓకే. ఈ కంప్లైంట్లో రాసిన ఫోన్ నెంబర్ నుండేనా మీ నాన్నగారు ఫోన్ చేశారు? అవును. అది చంద్ర ఇచ్చిన నెంబరే. అది కరెక్ట్ నెంబరో కాదో తెలీదు.
కరుణాకర్ని ఇక్కడి నుంచి పంపించింది చంద్రే. అతను చెప్పినవేవి నమ్మదగ్గట్టుగా లేవు. హ్మ్. జరిగినవన్నీ మీకు తెలుసు కదా. పథకం ప్రకారమే అతను గరిగిపాటి ఇంటి అమ్మాయిని చేతిలో పెట్టుకున్నది కూడా ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికే. హ్మ్. కానీ ఇవేవీ తెలియని కరుణాకర్ అతను నమ్మాడు. ఓకే భాస్కర్ గారు, నేను చంద్రతో మాట్లాడతాను. తర్వాత ఈ నెంబర్ గురించి ఇన్వెస్టిగేట్ చేద్దాం. మ్, కరుణాకర్ కాల్ చేశారని చెప్తున్న ఈ నెంబర్లో ఏదైనా తిరకాసు ఉంటే చంద్రను మూసేయటానికి నాకది చాలు. మీరిప్పుడు వెళ్ళొచ్చు. సరే సార్. తులసిరా. చెప్పండి విజయ్ సార్, ఏమైనా విశేషాలున్నాయా? నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి చంద్ర. ఓ, నీ మీద ఒక కంప్లైంట్ సిఐ దగ్గరికి వచ్చింది. ఏం కంప్లైంట్? కంప్లైంట్ ఇచ్చింది కరుణాకర్ కూతురు తులసి. ఆమెను తీసుకొచ్చింది ఆమె మేనమామ భాస్కర్. ఏ నిమిషం అయినా సిఐ దగ్గరికి రావచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే చేశారు. సుహాస్ నాకు ఆ రోజు ఫోన్ చేసి అలా చెప్పాడంటే అది ఊరికే కాదు, ఇంకా విధిని పరీక్షించడం అనవసరం. వద్దనుకుంటే ఇప్పుడే వద్దనుకోవాలి. వెళ్ళిన పని ఏమైంది తులసి? కంప్లైంట్ ఇచ్చామమ్మా. చంద్ర పేరు అక్కడ చెప్పారా? మరి చెప్పకపోతే? అతన్ని ముద్దాయిగా చెప్పకపోయినా అతనికి తెలిసిన చోటే కరుణమావయ్య ఉన్నారని కంప్లైంట్లో రాశాం. అంత దూరం వెళ్ళాలా? అతనికి ఫోన్ చేసి మాట్లాడారని చెప్తే సరిపోయేది. అతను చెప్పింది నిజమే అయితే అతన్ని కూడా దూరం చేసుకునే వాళ్ళం అయ్యేవాళ్ళం. అతనికి భయపడి ఎంతకాలం మాట్లాడకుండా ఉండడం తప్పని నాకిప్పుడే అర్థమైందమ్మా. కేసు పెట్టాం కాబట్టి అతని డబ్బుతో కొన్న ఇంట్లో మనం ఇక ఉండగలవని నాకు అనిపించట్లేదు. చిందులేస్తూ ఇప్పుడు మీ అక్క ఇక్కడికి వస్తుంది. ఇక నిన్ను నన్ను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోమంటుంది. ఎప్పటికైనా మీరు ఈ ఇంట్లో నుంచి బయటికి రావాలి కదా. ఇప్పుడు కొంచెం ముందే వెళ్తున్నామని అనుకోండి. ఒక విధంగా ఆలోచిస్తే అదే మంచిది అత్తయ్య. ఇంటి గురించి ఆలోచిస్తే లాభం లేదత్తయ్య. ఇంట్లో వాళ్ళ మధ్యలో పరస్పరం ప్రేమ నమ్మకం ఉండాలి.
అది ఎప్పుడైతే పోతుందో ఇక అది ఒక కాంక్రీట్ కట్టడం మాత్రమే. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నందుకు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు వేరే ఇల్లు కొని దాన్ని గరికపాటి అని పేరు పెడితే ఈ ప్రేమ నమ్మకాలు ఆ ఇంట్లో ఉంటే చాలు. అప్పుడు అది కూడా అయ్యేది గరికపాటిలేగా. ఇక్కడి నుంచి వెళ్తే ఉండడానికి ఇంకో చోటు కావాలిగా బాబు. నేను దీన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళగలను? అటువంటి అవస్థ మీకు రాదత్తయ్య. ఇల్లొదిలి వెళ్లాల్సిన పరిస్థితే వస్తే మీరు రోడ్డు మీదకి వెళ్లరు. అది నేను మీకిస్తున్న మాట. సరే, నేను వెళ్తున్నాను. వాడికి ఒక కప్పు టీ ఇవ్వాలని కూడా మర్చిపోయాను. ఏది ఆలోచన తోచట్లేదు. ఇంకా ఆలోచించడానికి ఏముంది? ఇది వేరే ఎవరు నాకు చెప్పిన మాట కాదు, నా కళ్ళతో నేను చూశాను. అతని ముందు నిలబడే అమ్మాయి ఏడవడం, ఆ అమ్మాయిని అతను ఓదార్చడం చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదని ఎవరూ అనుకోరు. సుహాస్ ఆరో చెప్పిందంతా అక్షరాలా నిజం. జయకృష్ణకి ఆ అమ్మాయికి ఏదో ఉంది. అయ్యో దేవుడా, వినకూడనివన్నీ వినాల్సి వస్తుంది. చివరికి అతను అమ్మాయిని కారులో ఎక్కించుకు వెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడో ఎవరికి తెలుసు? ఓ ఆడపిల్లతో పెళ్లి నిశ్చయార్థం జరిగిన మగాడు మరో ఆడదాన్ని కారు ఎక్కించుకు వెళ్తున్నాడు. మన కంట పడ్డది 2 సార్లు. ఇంతకు ముందు ఎన్నిసార్లు అతను ఆ అమ్మాయి కలుసుకున్నారో ఎవరికి తెలుసు? మనకున్నది ఒక్కగానొక్క కూతురు. ఇదంతా విని ఎలా అతనితో పెళ్లికి సిద్ధపడతాం? ఆ, ఇప్పుడు నీకు కూడా అలా అనిపిస్తుంది కదా? అలాంటిదేదైనా ఉంటే ఈ సంబంధం వద్దనుకోవడమే మంచిది. పరువు పోతుంది, అవమానాలు పడాల్సి వస్తుంది. మన కూతురు భవిష్యత్తు కోసం మనం అవన్నీ భరించాలి. దానికన్నా ముందు నేను భాస్కర్ని ఒకసారి కలవాలి. భాస్కర్ని మాత్రమే కాదు, ఇటువంటి సంబంధాన్ని మనకు తీసుకుని వచ్చిన ఆ సుధాకర్ని కూడా. ఎంత చెప్పాడో మనకు వాళ్ళ గురించి. అతని పెళ్లి ఆగిపోయిందని తెలిసి కూడా ఏదో విధి ఆడిన ఆటలే అని మనం అనుకున్నాం. అటువంటి మనకి వాళ్ళు ఎలా ద్రోహం చేస్తారా? చిన్న కూతురుతో వాడికి ఇలాంటి సంబంధం ఉందని తెలిసే పెద్ద కూతురు ఆ చంద్రతో లేచిపోయిందేమో. ఎవరికి తెలుసు? ఒకటి మాత్రం చెప్తున్నాను, మనం అనుమానిస్తున్నట్టు ఏదైనా నిజం ఉంటే నా కూతుర్ని అతనికి ఇవ్వను. ఎన్ని సంబంధాలు వెతుక్కుంటూ వచ్చినా అది అతన్నే ఇష్టపడ్డది. దాంతో ఈ మాట ఎలా చెప్పాలి? చెప్పకుండా ఎలా ఉండాలి? ఎంత బాధపడుతుందో నా బిడ్డ. మీ అబ్బాయి చంద్ర ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడు సార్. ఏంటి సార్ విషయం? అది అతనితోనే మాట్లాడతాను. సార్ రండి. ఎదురు చూసినట్టే వచ్చేశారు. రండి సార్ రండి. ఏంటి సార్ ఇటు వచ్చారు? ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తే పోయేది కదా, నేనే స్టేషన్కి వచ్చేవాడిని. సార్ కూర్చోండి. రావాల్సిన చోటికి వచ్చి తీరాలి కదా.
సార్ విషయం ఏంటో చెప్పలేదు. నేనొక మిస్సింగ్ కేసుకు సంబంధించి చంద్రని కొన్ని విషయాలు అడగడానికి వచ్చాను. ఇంకెవరో కాదు, గరిక్కపాటి కరుణాకర్. సార్ అడగండి, నాకు తెలిసిన వివరాలు నేను చెప్తాను. కనపడకుండా పోయిన తర్వాత కరుణాకర్ మీకు కాల్ చేసిన మాట నిజమా? లేదని నేనెందుకు చెప్పాలి? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 3 సార్లు కరుణాకర్ సార్ నాకు ఫోన్ చేశారు. అందులో ఒకసారి కరుణాకర్ సార్ తులసితో మాట్లాడారు కూడా. (9562342287) ఈ నెంబర్ నుండేనా కరుణాకర్ మీకు ఫోన్ చేసింది? అదే, ఈ నెంబర్ నుండే మాట్లాడారు. తమిళనాడులో ఎవరో ఫ్రెండ్ ఫామ్ హౌస్లో ఉన్నట్టు కరుణాకర్ సార్ నాతో చెప్పారు. కానీ ఎక్కడో చెప్పడానికి కరుణాకర్ సార్ ఇష్టపడలేదు. అది మాత్రమే కాదు, ఈ నెంబర్ని ఇంకెవరికి ఇవ్వొద్దని కూడా నాతో చెప్పారు. ఈ నెంబర్ ఎవరిదో మీకు తెలుసా? ఫోన్ ఎత్తిన మనిషి పేరు సెందిల్ అని చెప్పాడు. అతను అక్కడ పనిచేస్తున్నాడేమో అని నేను అనుకున్నాను. ప్రమాదంలో మరణించిన వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేశావని మీరు కరుణాకర్కి చెప్పారా? మరి చెప్పాను. ఇల్లు అమ్మిన విషయం తెలిసిన తర్వాత ఈ రోజు వరకు కరుణాకర్ సార్కి ఫోన్ చేస్తుంటే దొరకటం లేదు. నేను ఈ విషయం అందరికీ చెప్పాను. ఫోన్ చేస్తే దొరకలేదని కరుణాకర్ సార్ బంధువులకి నేను ఈ నెంబర్ ఇచ్చాను. నాకు కరుణాకర్ సార్ గురించి తెలిసింది ఇంతవరకే. ఊరికి తిరిగొచ్చే విషయం గురించి కరుణాకర్ ఏమని చెప్పారా? పరిష్కరించుకోదగ్గ సమస్యలే అని నేను కరుణాకర్ సార్కి చాలాసార్లు చెప్పాను. నా చేతిలో చిల్లిగవ్వలేదనే కరుణాకర్ సార్ మళ్ళీ మళ్ళీ చెప్పారు. ఓకే, ముందు నేను ఈ నెంబర్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తాను. మీరు చెప్పిన వాటిల్లో ఏదైనా పొందిక లేకపోతే మనం మళ్ళీ కలవాల్సి వస్తుంది. ఇక్కడ కాదు, స్టేషన్లో. నువ్వెందుకని కరుణాకర్ సార్ అక్కడ నుండి వెళ్ళిపోయారని చెప్పలేదు? అతను వెతుక్కుంటూ కరుణాకర్ సార్ స్టే చేసిన ఫామ్ హౌస్కి వెళ్తాడు. అప్పుడు అన్నీ అర్థం అవుతాయి. నువ్వు వెళ్ళి నీ బట్టలన్నీ ప్యాక్ చేసుకో. ఇక మీద నీ జీవితం ఆ గరికపాటి ఇంట్లోనే. చంద్ర, మీరు రాకుండా నేను వెళ్ళను. నేను నీతో అక్కడికి వస్తాను, నీతోనే కలుసుంటాను. వెళ్ళు, నీ వస్తువులన్నీ ప్యాక్ చేసుకో. వెళ్ళు. ఒరే చంద్ర, నువ్వు నిజంగానే అంటున్నావా? ఇక మీదట ఆట ఆ ఇంట్లో.